వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైరిశెట్టిని. ప్రస్తుతం నేను ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర మండలం గంగలవాయి పాలెం పంచాయతీ పరిధిలో నేను నీలకంఠాపురంలో ఉన్నాను. నీలకంఠాపురం అన్న వెంటనే అందరికీ గుర్తొచ్చేసి ఉంటుంది ఇంకెక్కడికి వెళ్ళాడు నాగరాజు అని. అదేనండి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ అయిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చాను. చూడండి, ఎదురుగా కనిపిస్తుంది వాళ్ళ ఇల్లు. ఎంత ప్రశాంతంగా ఉందన్నమాట. మన ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక రావి చెట్టు. ఆ రావి చెట్టు వయస్సు 130 సంవత్సరాల పైబడి. అంటే ఎంతమంది నమ్ముతారు చెప్పండి? నిజంగా అది వాస్తవం. అంటే రఘువీరారెడ్డి గారు చెప్పారు. అంటే వారి తాతగారు రంగేగౌడ్ గారు హయాంలో నాటిన అప్పుడు విత్వేస్త చెట్టు మొలిచి ఎంత పెద్ద మహావృక్షమైంది చూడండి. ఎన్ని తరాలను 5 తరాలను చూసింది అది. ఇకపోతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నీలకంఠాపురం వంశ మూల స్తంభాలైన వారంతా కూడా ఇక్కడ వాళ్ళ తాత రంగేగౌడ్ గారి నుంచి తీసుకుంటే వాళ్ళ చిన్నాన్న ఎన్ నారాయణ రెడ్డి అంతవరకు కూడా 5 తరాలు, ఇది 6వ తరం జరుగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ. అంటే ప్రస్తుతము నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు నివాసం ఉంటున్న ఈ ఇల్లు అది. ఆ ఇల్లు యొక్క ఇది కూడా 130 సంవత్సరాల చరిత్ర కలదంటే ఎవరు నమ్ముతారా? నమ్మి తీరాల్సింది. ఎందుకంటే రుజువులు ఇక్కడే ఉన్నాయి. నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు తాతగారైన శ్రీ ఎన్ రంగేగౌడ్ గారు 1869 బర్త్. అంటే ఆయన తర్వాత 1952 నుంచి అంటే ఇక్కడ ఆయన ఆ మధ్యకాలంలో ఇక్కడ ఆయన ఇంటిని నిర్మించి రంగేగౌడ్ గారు ఆ మధ్యకాలంలో ఇంటిని నిర్మించి ఇక్కడే కాపురం ఉన్నారు. ఆయన సంతానం అంతా కూడా ఇక్కడే పెరిగి బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడిపోయారు. కానీ రఘువీరారెడ్డి గారు వారి పెద్దనాన్న శ్రీరామరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడే స్థిరపడిపోయారు, ఇక్కడే ఉన్నారు. కాబట్టి పెద్దనాన్న గారి పేరు మీదే రఘువీరారెడ్డి గారు శ్రీరామరెడ్డి రక్షిత మంచినీటి పథకంను కూడా పేరు పెట్టి ప్రాంతానికి అంతా నీళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి మనం ఇక్కడ చూడండి, ఈ రావి చెట్టు చూడండి, ఈ మొదలు చూడండి ఎంత ఉందో. 130 సంవత్సరాల చరిత్ర గల ఈ రావి చెట్టు మొదలు చూడండి ఎంతలా ఉందో అసలుకి. ఓకే, ఇదంతా కూడా పోదాం రండి, మనం ఇంటికి పోదాం రండి. అంటే ఈ రోజుల్లో ఒక జెడ్పీటీసీగానో కాకపోతే అంతకన్నా ఇంకా జిల్లా పరిషత్ చైర్మనో ఎమ్మెల్యేగానో ఒక్కసారి ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశారంటే చాలు ఒక 3-4 తరాలు తినేంత సంపాదించుకొని కూర్చుంటారన్నమాట. అదే రఘువీరారెడ్డి గారు ఎంత సీనియర్ రాజకీయ నాయకుడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లోను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో, రోషయ్య క్యాబినెట్లో, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పశుసంవర్ధక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ఇన్ని మంత్రి పదవులు చేసినప్పటికీ కూడా చాలా సింపుల్ లైఫ్ అయినా, చాలా సింపుల్ లైఫ్, చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. పెద్దగా ఆస్తులు కూడబట్టలేదు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఇల్లు చూసినా కూడా మనము చాలా ఖరీదైన నివాసాలు కనిపిస్తుంటే ఇంటిలోకి వెళ్తే వాళ్ళ యాంబియన్స్ కావచ్చు, ఇంట్లో ఫర్నిచరు ఏది చూసినా కూడా అబ్బబ్బబ్బా అసలు మనం చెప్పలేము, వాటికి ఖరీదు కట్టలేము, అంత వాల్యూ ఉంటుంది. అలాంటి చూడండి రఘువీరారెడ్డి గారి చూడండి, పైన కూడా చూడండి ఆర్చి చూడండి, అదంతా కూడా పెంకులు, పైన కట్టెలతో, అదేదో కట్టెలతో నిర్మించి చాలా డిఫరెంట్గా పాత తరము. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం మనం, ఒక్కసారి లోపల చూద్దాను, నన్ను ఫాలో కండి. రఘువీరారెడ్డి గారు నాడు మంత్రిగా ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన కోసం కలిసేవారు అందరూ కూడా వస్తుంటారు. వచ్చిన అందరికీ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఇది ఇక్కడ పరిస్థితి. స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తే ఇంత కూడా వచ్చిన విజిటర్స్ కూర్చోవడానికి వేసిన బెంచీలు ఇవన్నీ కూడా ఇది చూడవచ్చు మనము. దీని చరిత్ర కూడా ఈ ద్వారం చరిత్ర, ఈ కడప అంటారు ఇక్కడ, దీని చరిత్ర 130 సంవత్సరాల చరిత్ర. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్కడ తీసి ఎక్కడికి మీకు గొల్లం ఉండదు. రఘువీరారెడ్డి గారు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి తాళం వేయరు, తెరిచిపెట్టి ఉంటుంది. దీని గొల్లం లేదు చూడండి. ఇక్కడ ఈ ద్వారం చూడండి ఎంత ఉందో. ఈ ద్వారబంధాలు ఇవన్నీ కూడా 130 సంవత్సరాల చరిత్ర గల ఇది ఎంత భద్రంగా ఉంది. లోపలికి వస్తే ఇది హాలు, సింపుల్గా హాలు, చెట్లు, మొక్కలు, డైనింగ్ హాలు చాలా సింపుల్గా ఉంది. ఇది పూజ గది. అదే డైనింగ్ టేబుల్ చూడండి ఎంత సింపుల్గా ఉంది, ఏం మోడర్న్ కాదు, ఏం కాదు, చాలా సింపుల్. వాష్ బేసిన్ కూడా పాతదే, అంటే వాళ్ళ తాతల కాలం అనేది, దాన్ని రీమోడల్ అప్పుడప్పుడు కూడా రెనోవేషన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇలా వస్తే చిన్న వంటగది, కిచెన్, ఇది కూడా చాలా సింపుల్గా ఉంది. ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరింట్లోకి తిన్న నూతనంగా చిమ్నీలు అవన్నీ చాలా ఆడంబరాలు కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి అంటే చిమ్నీలు ఏమి లేవు, ఎంత సింపుల్గా ఉంది చూడండి. ఇక్కడ చూడండి పాత తరంలో లాగా వాష్రూమ్ ఇక్కడ ఒకటి,
ఇదే డైనింగ్ టేబుల్ మీద దివంగత మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేశారు. ఇదే డైనింగ్ టేబుల్ మీద మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య గారు కూడా భోంచేశారు. చెప్పుకుంటూ పోతే ఈ డైనింగ్ టేబుల్కి పెద్ద చరిత్రనే ఉంది. ఓకేనా, ఇంత చరిత్ర. ఇది సింపుల్ చూడండి, హాలు, ఓ డైనింగ్, అది అంతే సింపుల్గా. పూజ గది ఇక్కడ ఒకటి సింపుల్గా, పాత తరం ఊయల. ఇక్కడ కూడా చూడచ్చు మళ్ళీ మీరు, ఈ దానికి కూడా గొల్లలు లేవు చూడండి, ఏముండవు అనమాట. తాళం వేసేకుండదు, అలా తెరిచిపెట్టి వెళ్ళిపోతారు. ఓకే, డోర్ అడ్డం వేసిపోతారు అంతే. ఎక్కడికి పోయినా కూడా దొంగలు రారంట. ఏముంటాయి మా ఇంట్లో అంటున్నారు రఘువీరెడ్డి గారు నేను అడిగితే. ఇక చాలా సింపుల్గా ఉంది చూడండి, సింపుల్గా మొక్కలు, ఇంట్లో మొక్కలు. పైకి ఉంది, పైన వెళ్దాం రండి, పైనకి వెళ్దాం. ఇది కూడా అంతే, ఆనాటిది టేకు, చాలా బాగుంది టేకు. అది బెడ్రూమ్ అనుకుంటా, సింగిల్ బెడ్రూమ్ కింద. ఆహా, చల్లటి గాలి వస్తుంది, వెంటిలేషన్ బాగుంది ఇక్కడ. అంతేనండి, ఇవి బెడ్రూమ్స్ అంతే. ఏదో సింపుల్గా బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇవంతా కూడా అండి ఏదో ఒక రకమైన వెదురండి, ఇది ఏదో కట్టె, దీంతో ఏదో డిజైన్ చేశారు. ఏదో దీనికంతా పెయింట్ పూసి అది పూసి ఏదో డిజైన్ చేశారు. ఎంత సింపుల్గా అంటే నీలకంఠాపురం ఈ గ్రామంలో, అంటే 400 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఈరోజు అయినా అంటే రాజకీయాలంటే పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ కాకపోయినా అర్థం రిటైర్మెంట్ తీసుకున్నా కూడా ఇక్కడ వ్యవసాయము ఆధ్యాత్మికము రెండింటినీ కూడా సమపాలల్లో పాలు పంచుకుంటూ ఇలా తన శశిధోదని ఇక్కడ గడిపేస్తున్నారు. ఆయన ఇక్కడ 6 నెలల క్రితం కంటి ఆసుపత్రిని తన సొంత స్థలంలో అద్భుతంగా నిర్మించి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారికి మెయింటెనెన్స్కి ఇచ్చేశారు. చాలా అద్భుతంగా ఉంది, ఈరోజు ఉదయం చూశాను. అలాగే తన సొంత స్థలంలో టీటీడీ వారి సౌజన్యంతో వారి సహకారంతో ఒక కళ్యాణ మండపం చాలా అద్భుతంగా ఒక్కసారి 1000 మంది కూర్చోగల అంత పెద్ద కళ్యాణ మండపాన్ని కూడా ఈ గ్రామంలో నిర్మిస్తున్నారు. దానితో ఇక్కడి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక వస్త్ర పరిశ్రమను కూడా ఏర్పాటు చేశారు ఆయన. నీలకంఠేశ్వరుడి ఆలయం కూడా చాలా నభూతో నభవిష్యత్, అంత చక్కటి వాతావరణం ఇదంతా కూడా. ఇక పక్కన వ్యవసాయ క్షేత్రం అయినది, అవన్నీ కూడా మనం చూసాం. వక్క చెట్లు, నేరేడు పళ్ళు, ఇవన్నీ కూడా. ఇక పశుపోషణ చూసాం, పశు సంపద ఎలా ఉంది చూసాం. ఇవన్నిటిలో కూడా ఆయన చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. రఘువీరారెడ్డి గారి నాన్న శ్రీ కావేరప్ప గారు, అమ్మ శ్రీమతి నరసమ్మ గారు. ఇక్కడ చూడొచ్చు మనము ఈ చిత్రపటంలో కీర్తిశేషులు శ్రీమతి నరసమ్మ గారు, అన్నదాత. అంటే రఘువీరారెడ్డి గారు మాతృమూర్తి, ఆయన తల్లి. ఎందుకు అన్నదాత అంటున్నారు ఆమెని? కీర్తిశేషులు శ్రీమతి నరసమ్మ అన్నదాత అంటే ఆకలితో వచ్చిన వారు ఏ ఒక్కరు కూడా ఆకలితో వెనక్కి వెళ్ళే పరిస్థితి ఎవ్వరు వచ్చినా కూడా 100 ఇదే ఇంట్లో లక్షల మంది భోంచేసి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చినా కూడా అన్నం తినకుండా వెళ్ళిన సందర్భాలు అయితే లేవు. లక్షల మందికి అన్నం పెట్టిన ఇల్లు ఇది. అందుకే ఆ నరసమ్మ గారికి అన్నదాత. ఆమె దగ్గరగా ఉండి వడ్డించి చాలామంది లక్షలాది మందికి ఆమె చేత్తో వండి వడ్డించిన ఘనత ఆమెది. అందుకే ఆమెకు అన్నదాత అంటారు ఈ ప్రాంతంలో అంతా కూడా. రఘువీరారెడ్డి గారి తల్లి ఆవిడ. ఇది ఓవరాల్గా నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి యొక్క ఒక సింప్లిసిటీ, ఒక చాలా సాధారణమైన జీవితానికి ఒక మత్స్యతునక లాంటి చూడొచ్చు అనమాట. ఇంతే, ఇది ఆయన సంపాదించిన ఆస్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎంత సింపుల్గా ఉందో అది కూడా ఆయనది కాదు, వాళ్ళ తాతగారి హయాంలో నిర్మించిన ఇల్లు ఇది. చిన్న చిన్న రిపేర్లు చిన్నవి చేసుకుంటూ అట్ట మారుస్తున్నారు తప్పితే ఇంక పెద్దగా ఏమీ లేదనమాట. ఓవరాల్గా చూశారు కదా, మరి మీరు అర్థం చేసుకోండి రఘువీరారెడ్డి గారి యొక్క జీవన శైలి ఎలా ఉంది ఏంటి అన్నది మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.